మటన్ పీస్ చూద్దాం ఎలా ఉందో. అనే ఉడికింది కానీ బా కోపం మొత్తం పోయింది నాకు రైస్ చూడగానే. ఏంటి గురు ఇది వేలుతో పట్టుకున్నా అంత తొండే అది ఫేమస్ గా సార్ అయిపోతారు అనుకుంటా కూర్చోబెట్టి ఇప్పుడు యుద్ధం చేసాం. ఆ యుద్ధంలో నేనే చెప్పి 8,000 బిల్ వేసాడు. మీరేమో ఏదో అనుకుంటున్నారు. బాడీ మసాజ్ నవీన్ గారు చేస్తాడు. సెలబ్రిటీ సెలూన్ కి సెలబ్రిటీ వచ్చారన్నమాట. బయట ఉన్న వాళ్ళకి కనబడిపోతుంది. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే విజయవాడ వెళ్తున్నాం. రేపు పని ఉంది కదా అని ఈ రోజే వెళ్తున్నాం. అయితే వెళ్ళాక స్టార్ బిర్యానీ తినాలనుకుంటున్నాం. చాలా రోజులు అయింది. వెళ్తూ దారిలో ఫుడ్ క్యాప్టెన్ తీసుకుని అలా బిర్యానీ తిని అలా విజయవాడలో తిరుగుదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఇప్పుడు వచ్చాం విజయవాడ. ఫుడ్ క్యాప్టెన్ ఇంటికి వచ్చామని తెలియగానే పరిగెట్టుకుంటూ వచ్చేసింది షాహి. కా బయటికి. మేము లోపలికి వస్తే నువ్వు బయటకు వచ్చావేంటి? అయినా మీ డాడీని రమ్మని నువ్వెందుకు వచ్చావు? గురు టీ షర్ట్ బాగుంది గురు. థ్యాంక్ యూ. ఏంటి గురు ఇవి? ఇట్స్ ఎ బఫూన్. బఫూనా బఫూన్ అనరు. మేము మామూలుగా అయితే కోత అంటాం. కోతిగా అని కోతుల్లో అన్ని రకాల పేర్లు మాకు తెలియదు. షాహిద్ ఏందిరా మ్యాజిక్ ఏదో చేస్తారంట ఇప్పుడు మనకి, చూద్దాం. ఏం మ్యాజిక్ చేస్తావమ్మా? కర్ర గాల్లో నిలబెట్టింది చూడు. వేలుతో పట్టుకున్నా. అమ్మా నన్ను ఎవరో మోసం చేయలేరు. అలా కాదు ఇటు నీకు అర్థం కావట్లేదు. ఉందా నేను గాల్లో ఉంది సరే. నా చెయ్యి ఎక్కడ ఉందో చూడు. ఎక్కడ ఉంది? నీ వేలు అక్కడ దాకా వెళ్ళిందంటే కొంచెం కష్టమే. మరి అది మ్యాజిక్. ఏంటి బాబు? 50 రూపాయలు కట్టాలంట. మ్యాజిక్ షోకి 50 రూపాయలు కట్టాలా? బుక్ రేట్ ఎంత? 90 సెట్ 90 రూపాయలు. 50 రూపాయలు మా దగ్గర వసూలు చేసేద్దాం అనుకున్నావు. డబ్బులు ఫోన్ పే చేస్తానులే అమ్మా. మీ నాన్నకన్నా కమర్షియల్ గా ఉన్నావు నువ్వు. అందుకనగలేదు గురు షాహి. కాయిన్ సరే కాయిన్ కాయిన్ తో మ్యాచ్. ఓకేనా? కాయిన్ ఉంది. ఇదిగో పట్టుకో షాహి. గురు నువ్వు ఇది పట్టుకో, నీతోనే చేపిస్తా. కచ్చిప్ కూడా వాళ్ళు ఇచ్చింది కచ్చిపేనా? కాదు నాది. ఇంట్లో కచ్చిప్. ఖాళీ కచ్చిప్ సరిగ్గా చూడు. ఖాళీ కచ్చిపేగా. అవును గురు ఏది కాయిన్ పెట్టు. అదిగో పెడుతుంది. ఇదిగో షాహి కాయిన్ పెట్టింది. ఓకే గురు మ్యాజిక్ చూసారుగా? మ్యాజిక్ స్పెల్. మళ్ళీ ఏది కాయిన్? కాయిన్ ఏది? ఆ సరిగ్గా పైన రివర్స్ లో పట్టుకో. సరే ఇదిగో సరే. దగ్గర ఉన్న వాళ్ళకి రబ్బర్ ఉందా? రబ్బరే. దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది, దూరం ఉన్న వాళ్ళకి తెలియదుగా. మరి స్టేజ్ మీద చేస్తే తెలియదుగా. అంటే మీ నాన్న మ్యాజిక్ షో చేసుకుని కూడా డబ్బులు సంపాదించచ్చు ఇప్పుడు. అందులోకి వెళ్ళిపోతావా? తప్పుగా ఏం ఆడితే దాని లోపలికి వెళ్ళిపోతారు. తప్పుగా మాట్లాడితేనా? తప్పుగా గేమ్ ఆడితేనా? ఇంకో ట్రిక్ చూపిస్తా. సరే ఇదిగో ఈ ట్రిక్ చూడు. చూపించు సరేనా? ఇదిగో కరెక్ట్ గా చూడు. మళ్ళీ నేను తప్పు చేశాను అన్నమాగను. ఓకే ఇదిగో ఆగు షాహి. ఓకే ఓకే ఆగు నేను కడతా. ఓకే గురు కట్టు. ఏం కట్టను? నీ చేతికి కట్టినా? అట్ట కాదు, కట్టు చేతికి కట్టు. నా చేయికి కట్టు. చేతికి కట్టినా? ఇలాగా ఇప్పుడైతే పడకూడదు కదా? ఓకే. అవునా? పడకూడదా? అవును పడదు. సరే ఇంకొకసారి అంటే ట్రిక్కులు అప్పుడప్పుడు తప్పుతాయి. ఇంకొకసారి నేను మళ్ళీ ఓకేనా? కట్టండి. ఆగు కట్టు. నాకు నచ్చినట్టు కడతా. నువ్వేంటి అడితే మరి ఇవ్వాలి కదా నీకు. చాలు అసలు ఇప్పుడు పడకూడదు కదా. పెన్ను పెన్సిల్ పడకూడదు అంటున్నావా? స్టిక్ పెన్సిల్ గిన్సిల్ కాదు. ఇట్స్ ఎ వాండ్. మ్యాజిక్ వాండ్. ఏదో అట్లా కరపలా. ఇది అంత తొండే అది నువ్వు
నువ్వు దానికి దారం చుట్టుతున్నప్పుడు ఒక లింక్ ఇలా తీయడం నేను చూసా. అది ప్రొఫెషనల్లే కరెక్ట్ చేస్తారు. దగ్గర ఉంటేనే కనిపెట్టగలరు, దూరం ఉంటే కనిపెట్టలేదు. బయట పోతున్నాడే. ఓకే ఓకే, మనం బిర్యానీ మరి బిర్యానీ ఆకలి వేస్తుంది స్టార్. ఇంకా మిగతా చూడాలంటే నా స్టార్. ఇప్పుడు వచ్చాము, అదిగోండి స్టార్ బిర్యానీ. లోపలికి వెళ్ళి చూద్దాం. దిస్ ఈజ్ స్టార్ బిర్యానీ హోటల్. నో పార్కింగ్ ఫర్ కార్స్, ఆటో, బైక్ పార్కింగ్ ఫర్ కస్టమర్స్ ఓన్లీ. అదిగోండి స్టార్ బిర్యానీ హోటల్. తమ్ముడు హాయ్, బాగున్నావా? బిర్యానీ బాగుందా? చాలా బాగుంది. ఏం బిర్యానీ తిన్నావు? చికెన్ జాయింట్ బిర్యానీ అన్న. ఏ ఊరు? విజయవాడ ఎక్కడే అన్న? చూస్తావా వీడియోలు? చూసాను, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. అన్యాయం రా, 1 గంటన్నరకే అయిపోవడం ఏంట్రా? దమ్ చికెన్ దమ్ అయిపోయింది, మటన్ దమ్ అయిపోయింది అంట. ఓన్లీ చికెన్ జాయింట్ ఫ్రై వరకే ఉందంట. అప్పుడే అయిపోవడం ఏంటంటే మరి ఫేమస్ కదా సార్, అయిపోతుంది. గుర్తు జాయింట్ ఏంటంటాం. అందుకనే నేను దీనికంటూ ఒక వీడియో చేయాలనుకున్నాను, కానీ ఎలా చేయాలని అనుకోలేదు. అదే పౌండ్రీ కరీముల్లా అని చెప్పేసి, ఈ స్టార్ ఈ పౌండ్రీ కరీముల్లా ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా ఫేమస్. ఈ పౌండ్రీ కరీముల్లాకి వెళ్ళి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. చికెన్ దమ్ము, మటన్ దమ్ము ఉండాలనుకుంటున్నాం. అంటే బిర్యానీ డాన్స్. ఇదిగోండి పౌండ్రీ కరీముల్లా. ఇందులో అయినా ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. ఇది కూడా అయిపోయింది అన్నారంటే మళ్ళీ స్టార్కి వెళ్ళిపోయి ఆ జాయింట్ తినేద్దాం ఫ్రై. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు అనుకున్నాను, ముందే చెప్పేస్తున్నాను రెస్టారెంట్ పేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో అని. అదే జరిగింది. కానీ కరీముల్లా, పౌండ్రీ కరీముల్లా మాత్రం చికెన్ దమ్ము, మటన్ దమ్ము అన్నీ ఉన్నాయంట. కానీ అండి వేడివేడిగా వస్తుంది. ఒక 10 నిమిషాలు కూర్చోండి అంటే కూర్చున్నాము. మన ముందేమో గోంగూర పెట్టారు. వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. A few moments later. మేము 140, 150 ఆ టైం మధ్యలో వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 గంటల 15 నిమిషాలు అవుతుంది. ఇంకా 2 గంటల 19 నిమిషాలు. అయితే 2:20. గురువు 40 నిమిషాలు అయిపోయింది. గురువు వండుతున్నారు అనుకుంటా కూర్చోబెట్టి. ఇప్పుడు వాళ్ళు పార్సల్ చేస్తున్నారు, ముందు వెయిట్ చేస్తున్నాం, ఆకలి చేస్తున్నాం పక్కన. అది కరెక్ట్ కాదు, టైం పడితే టైం పట్టిందని చెప్పేయాలి. అయిపోయింది సార్, కూర్చోండి వచ్చేద్దని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం, టైం బ్యాడ్. 1 hour later. యుద్ధం చేసాం, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. అంత యుద్ధం చేస్తే తీసుకొచ్చి పెట్టింది పెళ్ళి ఏంటిది అది ఇది అని అడిగితే పెట్టాడు అయ్యా ముందు. మీకు చెప్పి నేను 40 నిమిషాలు అయిందని చెప్పి ఇంకో 20 నిమిషాలు అయింది. ఇంకా రాలా. ఇంకోసారి వెళ్ళి వద్దు, ఇంకా వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్ పెట్టి కొడతాను. కానీ కకృతిగా చేయకుండా మంచిగా ఉల్లిపాయలు అవి బాగా వేసి బాగా చేశారు. ఫ్రీ చెప్పి మరి ఇంత రేట్లో ఉన్నప్పుడు మరి లేకపోతే ఎలాగ మినిమం 550 రూపాయలు ఒక మటన్ దమ్ బిర్యానీ ఫుల్. మటన్ చికెన్ దమ్ బిర్యానీ ఫుల్. ఇది కూడా ఎక్కడుంది? చికెన్ దమ్ బిర్యానీ 260 రూపాయలు. అదేంటి సగం డిఫరెన్స్ ఉందా? చికెన్ రేట్ తక్కువ కదా, మటన్ 300 రూపాయలు. 1 eternity later. చిన్న ఫైనల్ బిర్యానీ ప్లేట్లో కూడా వేస్తారు. గురు రేట్కి క్వాంటిటీకి సంబంధం లేదేంటి గురు? ఇది చికెన్, ఇది వదిలేండి, అది వేరు. ఇందులో తీసుకొచ్చారు మటన్. ఎన్ని ముక్కలు పడ్డాయి నీకు? 2. నాకు ఒక 2 ముక్కలు పడ్డాయి, మళ్ళీ చిన్న చిన్న ముక్కలు. అయ్యా ఓకే, టేస్ట్ చూద్దాం. ముందు టేస్ట్ చూసి మాట్లాడదాం. ఫస్ట్ రైస్ టేస్ట్ చూస్తా, ఫ్లేవర్ ఎలా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది రైస్. రైస్ మామూలుగా లేదు. అబ్బా కోపం మొత్తం పోయింది నాకు రైస్ చూడగానే. కానీ రేటుకి క్వాంటిటీకి సంబంధం లేదు. మటన్ పీస్ చూద్దాం ఎలా ఉందో. అనే ఉడికింది కానీ మీట్ చాలా తక్కువ ఉంది గురు. టేస్ట్ చూద్దాం. క్వాంటిటీ చాలా బాగుందా? మటన్ ఫ్లేవర్ కూడా నిజంగా తోపిచ్చారు. చాలా బాగుంది మటన్ ఫ్లేవర్. కాకపోతే ఒక బిర్యానీ ఒక్కలకే ఒక బిర్యానీ ఒక్కలకే అంతే. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే నీకు మంచి ముక్కలు పడతలా, మాకు మంచి ముక్కలు పడుతున్నాయి. ఇదేమో ఫ్రై జాయింట్ చికెన్ జాయింట్ 130 రూపాయలు సెపరేట్గా ఇస్తారన్నమాట. ఇది చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఉన్నాం. మటన్కి చికెన్కి కొంచెం కలర్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. అబ్బో బోల్డ్ చాలా డిఫరెన్స్. మటన్ వేరే లెవెల్ ఉంది. అబ్బో హ్యూజ్ డిఫరెన్స్. ఫ్లేవర్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ చికెన్ తిని తర్వాత మటన్ తిని ఉంటే బాగుండేది. ఫస్ట్ చికెన్ తినాలి, తర్వాత మటన్ తినాలి. అందులోనూ కింద నుంచి తీసారు కూడా. ఇదిగో మామిడి పట్టింది లైట్గా. మామిడి కట్ట టేస్ట్ చూద్దాం. ఎక్కడికి వెళ్ళినా అసలు ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు కట్ట అసలు మిస్ చేయకూడదు. కట్ట నిజంగా కట్ట అలా ఉందా? టేస్ట్ చాలా బాగుంది, కానీ రెగ్యులర్గా మనం తినే కట్టాలా లేదు.
చాలా పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది. అట్ట పుల్లగా ఉంటే ఇష్టమే కానీ మరి ఇంత పుల్లగా అంటే కొంచెం కష్టమే. ఫ్రై ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్రై మీద పౌడర్ చల్లాడు ఏదో చాట్ మసాలా టైప్ది. ఒక బిర్యానీకి 2 ప్లేట్లు ఇస్తా, ఎక్స్ట్రా రైస్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ కూడా తర్వాత రైస్ తీసుకొచ్చారు, చాలాసార్లు కూడా అడిగాడు రైస్ కావాలా, రైస్ తేనా అని చెప్పేసి. ఏదో ఫంక్షన్లకు అడుగుతారు చూడు రైస్ వేయమంటారా అని. 4 ప్లేట్లు తీసుకున్నాం. 4 ఎక్స్ట్రా రైసులు తీసుకున్నాం మేము. 2 మటన్ బిర్యానీ, 1 చికెన్ బిర్యానీ, 2 ఫ్రై, మొత్తం అంతకి ఎంతైంది కాస్ట్? 1430 రూపాయలు. కానీ కొంచెం ఎక్కువ, అయితే ఎక్కువే. 550 రూపాయలు అంటే ఎక్కువే. మటన్ బిర్యానీ అంటే మనం తిన్న బళ్ళారిలో తిన్నాం. బళ్ళారి గోవా వెళ్తున్న టైంలో బళ్ళారిలో తిన్నాం చూసారా? బళ్ళారి సబ్స్క్రైబర్స్ కమెంట్ వేసుకోండి. ఢిల్లీ దర్బార్, దాని పేరు ఢిల్లీ దర్బార్. అక్కడ చాలా బాగుంది. అక్కడ 280 రూపాయలే, ఇక్కడ 550 రూపాయలు. కాన్సెప్ట్ భలే నచ్చింది నాకు. నార్మల్ రోడ్లో ఇలాగా వీకెండ్ లో పెంచుతున్నారు కాస్ట్. నువ్వు ఫస్ట్ చికెన్ బిర్యానీ తిన్నావు కదా, నీకు ఎలా అనిపించింది? చికెన్ బిర్యానీ ఫస్ట్ తిన్నప్పుడు నచ్చింది. మటన్ బిర్యానీ నచ్చలేదని కొమ్మ తీసి ఈక్వల్ గానే అనిపించింది. మటన్ అంత ఓవర్గా అనిపించలేదు నాకు మటన్ తిన్న తర్వాత. చికెన్ బాగా అంటే మటన్ డామినేట్ చేసింది. ఫస్ట్ మటన్ తినేసాం బ్రో, తప్పది. అది అదే అన్నాడు, ఆడు చికెన్ తిన్నాడు ఫస్ట్. అయితే బాగానే ఉంటుంది. ఈక్వల్ అయిపోయింది నాకు. మావా ఏంటి మా ఓడి గడ్డం గీయించి నేను వచ్చేసరికి హెయిర్ వాష్ చేయించి అలా వస్తున్నారు మావా అనగానే మొత్తం ఫేషియల్ గీషియల్ అన్ని చేయించాడు. మా ఓడు 10th క్లాస్ నవీన్ లా కనిపించాడు సడన్ గా. లేకపోతే పిచ్చోళ్ళగా గడ్డం, పిచ్చోళ్ళగా జుట్టు ఉండేవాడు. అసలు ఇప్పుడు హీరో నవీన్ అన్న తోపు, దమ్ముంటే ఆపు. వద్దుగారా బాబు, మన సర్వీస్ అది అని చెప్పి 8,000 బిల్ వేసాడు. మీరేమో ఏదో అనుకుంటున్నారు. 8,000 నువ్వు ఇది చేయండి. ఎంత వేసాడు మళ్ళీ? 6,000 8,000? ఎవరికి వేసినా డబ్బులు ఏముందిరా, నువ్వు రా అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ గా అన్నాడంటే ఏదో ఫ్రీగా అయ్యి ఉంటుంది తీసుకొస్తే. మావా ఇలాగా నెలాక వచ్చింది, ఏమన్నా వేయచ్చు కదా అంటే ఎంత వేసాను? ఒక 5,000 వేస్తే మళ్ళీ ఫోన్ చేసి మావా 5,000 వేసి వచ్చినాయి, ఇంకో 3,000 కొట్టి సరిపోతుంది అని చెప్పేసి 8,000. నాలాంటి మిడిల్ క్లాస్ వాడి దగ్గర అదే మావా కొంచెం మాటలేంటి ఏమన్నా నేను నాని ఇలాగే హిట్ సినిమాలు చేశారు అలాగా ఒక్కోసారి వైలెంట్ అవుతాడు చూసి. అది 8,000 బిల్ వేసాడు నాలాంటి వాడి దగ్గర. ఇప్పుడే ఎంత ప్రమోట్ చేశాను నేను బిల్ షాపు చేసామా ఎందుకండి. ఎవరైనా విజయవాడ వస్తే సెలబ్రిటీ సెలూన్ అడ్రస్ మా వాడు చెప్తాడు. అడ్రస్ ఏంటి? సిద్ధార్థ నగరా? సిద్ధార్థ స్ట్రీట్ సిద్ధార్థ స్ట్రీట్ సింగినగర్. రండి, సర్వీసులు బాగా చేస్తారు. మన దేవినగర్ ఓపెన్ చేసాం, వచ్చావు కదా ఓపెన్. అది కూడా చెప్పే అడ్రస్ ఎక్కడ మావా? దేవినగర్ మొదల నగర్ 8th లైన్ అక్కడ కూడా ఉంది. ఇది సర్వీసులు, హెయిర్ కటింగ్, కలర్స్ ఎలాంటివి కావాలంటే విజిట్ చేయండి. బాడీ మసాజ్ నవీన్ గారు చేస్తాడు. చేయించుకోపోయినా ఒకటే. మా నవీన్ గారు ఇంటికి వెళ్ళి వస్తాను మామా అని చెప్పేసి 1 గంట అయింది, ఇంకా రాలా. నేను అన్యాయం రా, 1 గంట సేపు వెయిట్ చేయించి నువ్వు ఇంటికి వెళ్ళి ఇప్పుడు వస్తాను మామా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఏం చేసి వచ్చాడు చూడండి. సెలబ్రిటీ సెలూన్ కి సెలబ్రిటీ వచ్చాడు అన్నమాట. బయటకంటే ఎక్కడ కనుకుంటున్నావు? సరదాగా నడుద్దాం అన్నాను, దానికి నువ్వు ఏదో. ఏం లేదు, 18,000 టీ షర్ట్ 20,000, నైట్ ప్యాంట్ 10,000 షూ వాచ్ మా వాచ్. రే నవీను అలా జరిగిపోతుంది. వెనక్కి తిరుగు చెప్తా, వెనక్కి తిరుగు. నేను చెప్పినప్పుడు అలా ముందుకు నడుచుకుంటే వెళ్ళి జస్ట్ వెనక్కి ఒక చిన్న లుక్ ఇవ్వు, సరేనా? చెప్పు చాలు. హీరోలా పెట్టిస్తాం మ్యూజిక్. స్పెట్స్ పెట్టలే. ఓకే, 3, 2, 1 వెళ్ళు మా. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ. నవీన్ అన్న తోపు వీలైతే
స్టార్ అయ్యాడు. హీరో అవ్వాల్సినాడు రా నువ్వు. సెలబ్రిటీ అవ్వలేదనే సెలబ్రిటీ అని నెట్టాడు. సెలబ్రిటీ అవ్వకపోవడం ఏంట్రా? మన షాప్ ఓపెనింగ్ వస్తే నవీన్ అన్న అని ఫోటోలు దిగాడు. అది ఎప్పుడో సెలబ్రిటీ అయిపోయాడు. నీకు అర్థం కాదు. నీ షాప్ ఓపెనింగ్ అదే నా షాప్ ఓపెనింగ్ కే కాదు, మావ గుర్తుపట్టట్లా. విజయవాడలో గుర్తుపడుతున్నారా? మావ కాదు, సెలబ్రిటీ మావాడు. అసలు హీరోలా ఉన్నామా? ఎయ్యి పద బయటికి వెళ్దాం. పద చూసుకేనా అది సరదాగా బయటికి వెళ్దాం. దగ్గరికి వెళ్దాం. ఈరోజు వీకెండ్. కావాలా నీకు? నాకు అలవాటు ఉందా? జ్యూస్ రమ్మావా? నేను అదే చెప్తుంది. మరి అలవాటు ఉందా అంటున్నావు ఏంటి? ఐరన్ హిల్స్ దగ్గర ఎవరో అయ్యా కాలిపోతుంది అయ్యా, ఏదో పొగలొచ్చేస్తున్నాయి. పద వెళ్దాం పద. ఓకే. మా నవీన్ అన్నయ్యని తీసుకుని ఏడి ఆన్ సూపర్ బైక్ దగ్గరికి వచ్చాం ఇప్పుడే. హాయ్ రామో. నమస్తే కుర్రోడు మంచి ట్రిప్ వేసి వచ్చాడు. గురు నన్ను ఒక్క మాట చెప్పుంటే నాకు అసలు ఏమున్నాయి గురు. గోవా వెళ్ళారు. నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు మాకన్నా ముందు నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళా. చెప్తే ఏమన్నాడు? టికెట్లు బుక్ అయిపోయింది అన్నాడు కదా. మరి టికెట్లు చెప్పకుండా బుక్ చేసుకున్నాడు. అసలు చూడండి ఏడి ఆన్ సూపర్ బైక్ ఛానల్లో ఉన్నాయి. అసలు ఆ ట్రెక్కింగ్ నువ్వు చేసావు. ఆ ట్రెక్కింగ్ ఏంటి మావా? మంచు పెద్ద పెద్ద మంచు కొండలు చూసావా? నిజం చెప్పు. నిజం చూసాను రా బాబు. అందరూ గుర్రాలు ఎక్కి లేదా మనుషులు మోసి వెళ్తుంటే ఈ మనిషి నడుచుకుంటూ ఎక్కేశాడు. అందుకే సన్నగా అయ్యాడు. కొంచెం తగ్గా బ్రో. తగ్గా. నేను నన్ను కూడా కలిస్తే నేను కూడా తగ్గా ఉన్నా కదా. మామ దారా మామ తింటరా మామ. ఆల్రెడీ 3 తాగాడు. నువ్వు కదా మామ తాగింది. మరి అదేగా చెప్పాను. నాకే వచ్చింది బయటికి. బాబా బ్రో అది అలా పోయాలి. ఏది ఇదా? ఏయ్ దా దా. బాగా అలవాటుని అంటే ఏనా క్రేజీ బాబు గురు. ఇప్పుడు ఎలా తినాలి దీన్ని? అది మూతి గంట అంటుంది. నేను చెప్తా. నువ్వు ఇప్పుడు తిను. నవీన్ అని లేదు నువ్వు వహీద్ ముందు నేను చాలా సార్లు వచ్చా. నువ్వు విజయవాడ వచ్చి కొత్త నేను చాలా సార్లు వచ్చి తిన్నా. ఆ బిల్డింగ్ కూడా నేను ఫోన్ పే చేసి కూడా చాలా ఉంది. ఆయన ఎందాడా ఇప్పుడు వరకు ఎన్ని మాటలు చెప్పి వచ్చావు, ఫోన్ పే చేసావు. గురు నువ్వు ఫస్ట్ తినడానికి ఏమైంది నీకు? మీ ఫ్రెండ్స్ మాత్రం మామూలు ఫ్రెండ్స్ కాదు గురు. బోబాహాలిక్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ తినకుండా ఆగలేము. నేను ఒక వీడియో చేస్తా, మంచి వీడియో. మామూలుగా ఉండవు ఇక్కడ డెజర్ట్స్. అది 0 calories %. 0 ఇంకోటి వెయ్యాలి బయట. నువ్వు పడేసాడయ్యా. ఈ ఫీల్డ్ ఎవరు పడేసాడయ్యా? నువ్వు డైలీ కస్టమర్ కదా, నీకు వస్తుంది ఎలా తీయాలి. ఇప్పుడు ఆడ ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? ఇడ్లీ విరిపినట్టు ఇరిపి చట్నీలో ముందుకున్నట్టు. అదే కదా అదే చేద్దాం. నన్ను అడిగావు కాబట్టి వీడియో స్టార్ట్ చేయకుండా నీకు చెప్పే కదా తిందాం. నిజం చెప్పు. అవునా కదా? నిజమా? ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు? జస్ట్ ఇలా ఉంది కదా. ఇలా క్యాప్ చేసి ఏ చేసి క్యాపా? క్యాప్ అనకపోయి క్యాప్ అన్నట్టున్నాడు. క్యాలరీస్ తక్కువ క్యాలరీస్. ముక్కు నోటికి అంటుకుపోయింది. తిన్నదంతే బ్రో. ఇంతే తిన్నాడు బ్రో. జిమ్కి వెళ్తున్నావా? వీడియో ఆగదు మా చెప్పు, తర్వాత వీడియో ఆపుతా. బ్యాచ్ గురించి తెలియదు. ఇప్పుడు భోజనం చేసి ఫుడ్ కెప్టెన్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి హోటల్కి వచ్చాం. ఇదిగోండి ఈ రోజు మేము స్టే చేసేది ఇక్కడే. చాలా బాగుంది. రూమ్ ఎలా ఉందో చూద్దాం రూమ్ లోకి వెళ్ళిన తర్వాత. ఎన్నో ఫ్లోర్? 5th ఫ్లోర్. కానీ చాలా అడవిడిగా ఉంది. వదిలేదండి. హోటల్ పేరేంటి వెళ్ళి? GRTయా? ఇదిగోండి GRT హోటల్స్ అండ్ రిసార్ట్స్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి వెళ్ళి. ఇది చాలా పెద్దది. ఎప్పుడైనా విన్నావా? అరే ఇది చూడు, కార్డు పెడితే కానీ లిఫ్ట్ అవ్వలా. ఊరే చిన్న పిల్లడు నువ్వు. ఎక్కడికో పెట్టావు కెమెరా. ఎప్పుడు ఎక్కలేదు నేను. సారీ గైస్, ఫస్ట్ టైం అంతే. అంటే ఆఫీసులకి వెళ్ళినప్పుడు కూడా అంతే కదా వెళ్ళి. ఎల్లు మీ ఆఫీస్ అంతా అప్పట్లో. 516 ఇక్కడే. 514 515 అటు వెళ్ళిపోయాం మేము. ఇంతకీ ఇక్కడే ఉంది 516. ఆగరా. వావ్ సూపర్. క్విక్ రూమ్ టూర్. దిస్ ఈజ్ వాష్రూమ్. వావ్ వెరీ నైస్, వెరీ క్యూట్. అన్ని ఇచ్చేసారు మనకి. వెళ్ళి
మనం మనాలి ఇక్కడ స్నానం చేస్తే బయట ఉన్న వాళ్ళకి కనబడిపోద్ది ఇది ఎత్తుకోండి. మనాలిలో ఎత్తాగా ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ మనకి కాఫీ చేసుకోవడానికి కెటిల్, వాటర్ బాటిల్, కప్స్ అన్నీ ఉన్నాయి. ఇది బెడ్, ఇది కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్. ఏంటి ZRO, మనకు ఒక్క వ్యూ కాదు, లేక్ వ్యూ, సిటీ వ్యూ, మౌంటైన్ వ్యూ, డ్రైనేజ్ వ్యూ, ఆల్ వ్యూ. సూపర్. దేర్ కొండల్, దేర్ లేక్, సిటీ, ఎవ్రీథింగ్ బాగుంది. కానీ ఐ వాంట్ దిస్ వ్యూ ali. వ్యూ అయితే రుషికొండ బీచ్ అండి, అక్కడికి వెళ్ళి ఋషికొండ బీచ్ దా, అక్కడ కూడా GRT, అక్కడ నుంచి వ్యూ ఏమో, లేకపోతే ఇది. అది గైస్, ఇది మన రూము. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక వ్లాగ్ లో అప్పుడు కొంటాను. మరి జై హింద్.